హాయ్ అండి. నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే వచ్చేసింది. కానీ ఎపిసోడ్ చూసినా కొంతమంది కొన్ని డౌట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. కనుక బిగ్ బాస్ ఎపిసోడ్కి ప్లస్ నేను చూసిన కొన్ని లైవ్ అప్డేట్స్కి రెండింటికి సింక్ చేసి నేను చెప్తూ ఉంటాను. అప్పుడు మీకు క్లారిటీగా పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనండి. ఫస్ట్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియో మొత్తం చూడండి. ఒకవేళ వీడియో నచ్చితే అప్పుడు మాత్రమే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా. ఒకవేళ పాత వాళ్ళు అయితే పూర్తిగా వీడియో చేసి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది అందరూ చెప్పేది అనుకుంటున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేను పెట్టాను కదా, అందుకని చెప్పి సబ్స్క్రైబ్ చేసి తర్వాత స్టార్ట్ చేయండి చూడడం. ఓకేనండి. ఇప్పుడు నేను ఎపిసోడ్ అనేది వచ్చింది. ఎపిసోడ్లో మెయిన్ టాస్క్లు ఏమవుతున్నాయంటే ఫుడ్ కోసము. ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడే చెప్పారు ఏంటంటే ఫుడ్ కోసము వాళ్ళంతటా వాళ్ళే ఫైట్ చేసి సంపాదించుకోవాలని చెప్పేసి. అందుకని ముందుగా ఏం చేస్తారంటే ముందు యాక్షన్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, యాక్షన్ రూమ్లో పూర్తిగా రేషన్ అనేది సెట్ చేసేస్తారు. అన్ని సరుకులు దాంట్లో పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత వీళ్ళకి ఏం చెప్తారంటే క్లాన్లు ఉన్నాయి కదా, క్లాన్ 1, క్లాన్ 2, క్లాన్ 3, ఈ ముగ్గురు క్లాన్ మెంబర్స్కి చెప్తారు మీకు కావాల్సినవి యాక్షన్ రూమ్లోకి వెళ్ళి తీసుకురండి అని అంటారు. అయితే ఏంటంటే దాంట్లోని ఏ క్లాన్ పెద్దది అవుతుందో వాళ్ళకి కొంచెం ఎక్కువ టైంని, క్లాన్ తక్కువ వాళ్ళకి తక్కువ టైము అలా ఇస్తూ ఉంటారు. క్లాన్ పెద్దది ఎవరిది యష్మిది కనుక ఫస్ట్ యష్మిని వెళ్ళమని అంటారు. అప్పుడు యష్మి తనకు కావాల్సినవన్నీ వేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ కొంచెం సమయం తర్వాత నయనికాని పంపిస్తారు. నయనిక కూడా సామాన్ వేసుకుంటుంది. తర్వాత కొంచెం సమయం తర్వాత నిఖిల్ అనేది వెళ్తాడు. అందరూ సామాన్ అనేవి వేసుకుంటూ ఉండగా బజర్ అవుతుంది. అప్పుడు అందరూ స్టాప్ అయిపోతారు. తర్వాత యష్మి ఏం చేస్తుందంటే అక్కడ ఫ్రీజర్లో ఉంటుంది కదా చికెన్, అవన్నీ చూస్తూ చికెన్ అవన్నీ ఉన్నాయి నేను చూడలేదు అని చెప్పేసి కొంచెం ఏడిచి ఒక్క 10 సెకండ్స్ టైం ఇవ్వండి బిగ్ బాస్ అని అంటుంటే అప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఇంకొక 10 సెకండ్స్ నేను ఇస్తున్నాను, 10 సెకండ్స్లో మీరు ఏం కావాలో అవన్నీ తీసేసుకోండి అంటారు. అప్పుడు వెళ్ళి నైనిక, తర్వాత నిఖిల్, తర్వాత యష్మి వీళ్ళందరూ వెళ్ళి తీసుకుంటారు. చికెన్, మటన్ ఏం కావాలంటే ఎగ్స్ అనేది ఇవన్నీ వాళ్ళ బ్యాగుల్లో వేసేసుకుంటారు 10 నిమిషాల్లో వాళ్ళకి కావాల్సినవన్నీ. తర్వాత బెల్ అవుతుంది, వీళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చి సంతోషపడుతూ ఉంటారు. ఈసారి కావాల్సిన ఫుడ్ అంతా మనం తెచ్చేసుకున్నాం, మనకు కావాల్సినవన్నీ అని చెప్పేసి అప్పుడే బిగ్ బాస్ అనేది ఒక ట్విస్ట్ అనేది ఇస్తాడు. ట్విస్ట్ ఇవ్వడం అనేది అలవాటే కదా మన బిగ్ బాస్కి. ఏమంటారంటే మీరు చేసుకున్న బ్యాగులు అవన్నీ అక్కడ పెట్టేసి రండి, హాల్లోకి రండి కూర్చోండి అని అంటారు. అప్పుడు అందరూ హాల్లోకి వెళ్ళి కూర్చుంటారు. అప్పుడు బిగ్ బాస్ ఏమంటాడంటే మీరు బ్యాగ్స్ అనేది తీసుకున్నారు, మీకు ఏం కావాల్సిన సామాన్లు వేసుకున్నారు, కానీ ఆ బ్యాగ్ మీ సొంతం అవ్వాలి అంటే టాస్క్లు అనేవి పెడతాము. ఆ టాస్క్లు అనేవి గెలుచుకొని మీరు సంపాదించుకున్న ఫుడ్ని మీరు మీ సొంతం చేసుకోవచ్చు అని అంటాడనమాట. ఫస్ట్ టాస్క్ ఏం పెడతాడంటే లెమన్ పిజ్జా అని పెడతాడు. పిజ్జాని ఎందుకు పెట్టాడంటే చక్కనలా ఉంటుందన్నమాట. పిజ్జా అంతే కదా, రౌండ్గా ఉంటుంది, ప్లస్ కొంచెం డిజైన్గా కొంచెం ఉంటుంది కనుక దానికి లెమన్ పిజ్జా అని పెడతాడు. ఆ గేమ్కి రూల్స్ ఏంటంటే మేజ్ అనేది ఒకటి పెడతాడనమాట. ఆ మేజ్ అనేది కింద పెట్టకూడదు. తర్వాత ఆ మేజ్ మీద 3 నిమ్మకాయలు అనేవి వేస్తారు. ఆ 3 నిమ్మకాయలను సందుల్లో తిప్పుకుంటూ వెళ్ళి బయటది పడేయాలన్నమాట. ఆ విధంగా ఎవరు ఎన్ని నిమ్మకాయలను బయట పడేస్తారో అంటే ఆ మేజ్ నుంచి బయటకు వేసేస్తారో వాళ్ళు ఆ టాస్క్ గెలిచినట్టు. కానీ నిమ్మకాయలు పూర్తిగా బయట పడేసేటంత వరకు ఆ మేజ్ని మాత్రం కింద పెట్టకూడదు అని అంటారన్నమాట. ఓకేనండి. అప్పుడు ఏంటంటే యష్మి టీము, నైనికా టీము, తర్వాత నిఖిల్ టీము ముగ్గురు ఆడుతూ ఉంటారు. ముగ్గురు ఆడుతున్నప్పుడు ఏంటవుతుందంటే నిఖిల్ నాగమణి ఉంటాడు కదా, పట్టుకుంటే తను కొంచెం పట్టుకోలేకపోతుంటాడు, కొంచెం కిందకి అంటిస్తూ ఉంటాడు అనమాట. తర్వాత యష్మి టీం వాళ్ళు కూడా కిందకి అనేది అంటిస్తూ ఉంటారు. కానీ నైనికా టీం వాళ్ళు మాత్రం అంటించరు చాలా వరకు. దాంట్లోంచి సీతని ప్లస్ నబీల్ ఇద్దరు వస్తుంటారు అనమాట. వాళ్ళంటారు మేమైతే అంటించలేదని చెప్పి అంటూ ఉంటారు. తర్వాత దానికి సంచాలక ఎవరిని పెట్టారు అంటే భాషని పెట్టి ఉండాలి. భాష అనేది ఒక నిమ్మకాయలు పడేసినవండి వెళ్ళి నిమ్మకాయలు పెట్టడంలోనూ తర్వాత ముగ్గురిని చూడడంలో చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. కొంచెం చూడడం కూడా కష్టమే కదా, ముగ్గురిని చూడాలి, ఎవరి దాంట్లో నిమ్మకాయలు అయిపోతే వెళ్ళి వాళ్ళు నిమ్మకాయలు పెట్టాలి, ఇన్ని చేయాలి కదా. అందుకని చెప్పేసి పక్క నుండి ఆదిత్యబాబు గారు అరుస్తూనే ఉంటారు, చూడు వాడు కింద పెట్టాడు వీడి కింద పెట్టాడు అని చెప్పేసి. అంతా అయిపోతుంది, గేమ్ మొత్తం అయిపోతుంది, బజర్ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే భాష ఏమంటారంటే ప్రతి వాళ్ళు కింద అనేది టచ్ చేస్తారు కనుక నేను దానిని కౌంట్ చేయను అని చెప్పేసి అంటారు. తర్వాత ఏంటంటే మళ్ళీ అలా ఒప్పుకోమని కొంతమంది అంటే మళ్ళీ బుక్ చదువుతాడు ఆయన, రూల్ బుక్ చదువుతా. దాంట్లో ఏమన్నానంటే కింద పెట్టకూడదు అని ఉండాలి. ఎవరు కింద పెట్టలేదు కదా, జస్ట్ ఆనిచ్చారు అంతే కనుక దీని అనేది కన్సిడర్ చేయడం లేదు. ఎవరు ఎక్కువ నిమ్మకాయలు పడేస్తారో వాళ్ళే ఈ టాస్క్ గెలిచినట్టు అని చెప్తారు. అప్పుడు గెలిచింది ఎవరంటే యష్మి టీం. ఎందుకంటే యష్మి టీమే చాలా వరకు నిమ్మకాయలని కింద పడేయడం అయితే జరుగుతుంది. అంటే ఫస్ట్
టాస్క్లో ఎవరు గెలిచారో యష్మి టీం గెలిచింది. అప్పుడు బిగ్ బాస్ అంటారు, మీరు గెలిచారు కనుక మీరు సేకరించుకొని తెచ్చిన సరుకులు అవి మీరు మీ బెడ్రూమ్లో తీసుకుని వెళ్ళి పెట్టేసుకోండి, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పి చెప్తారనమాట. అయిపోతుంది. నెక్స్ట్ ఆ టైంలో ఆ టాస్క్ అయిపోయిన తర్వాత సోనియా ఆడవడం అనేది మొదలు పెడుతుంది. అప్పుడు అభయ్ వస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు ఏంటనంటే ఒకళ్ళు తింటూ ఉండి ఇంకొకరు తినకపోతే బాధగా ఉంటుంది కదా అది ఇది అంటాడు. అప్పుడు అబ్బాయి అంటాడు, నీ గురించి నాకు తెలుసు అన్న దగ్గర ఎపిసోడ్ అనేది కట్ అవుతుంది. యాక్చువల్గా అక్కడ లైవ్లో ఏమవుతుంది అంటే, అందుకే చెప్పాను కదా ఎపిసోడ్ ప్లస్ లైవ్ కొంచెం చెప్తుంటే మీకు బాగా క్లారిటీ వస్తుంది. అది చెప్పి వదిలేస్తే ఎవరికి అర్థం కాదు అసలు ఏమన్నాడు అబ్బాయి అని చెప్పి. యాక్చువల్లీ సోనియా ఏంటంటే ఎన్జిఓలో కాంప్ అనేది చేస్తూ ఉంటుంది. అందుకని ఫుడ్ సప్లై చేయడం అంటే కొంచెం చేయడం అంటే ఎన్జిఓతో కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరిలాగైనా కొంచెం సింపతి అనేది ఉంటుంది కదా, ఆ విధంగా ఇదవుతా నాకు తెలుసు నువ్వు ఎన్జిఓలో అది ఉన్నావు, ఒక్కొక్కప్పుడు నాకు లేనప్పుడు కూడా నువ్వు సహాయం చేసావు, బయట నుండి చూశాను కదా 10 years నుంచి, అది మాట జరుగుతుంది. ఆ విధమైన డిస్కషన్ వీళ్ళందరికీ జరుగుతుంది. ఆ టైంలో సోనియా కొంచెం ఎమోషనల్ అవ్వడం కరెక్టే. కానీ సోనియా ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇప్పుడు ఈ టాస్క్ విధంగా తిను ఎమోషనల్ అయింది, అదేవిధంగా సీత కూడా తన సిచ్యువేషన్ ప్రకారం తను కూడా ఎమోషనల్ అనేది అయ్యింది. అప్పుడు నిఖిల్ వీళ్ళందరూ వచ్చి చెప్తారు, నువ్వు సీతకు చెప్పావు కదా నీ ఎమోషనల్ అవ్వకూడదని, మరి నువ్వు ఎమోషనల్ ఎందుకు అవుతున్నావు, నీవు ఆడుతున్న గేమ్ మీద క్లారిటీ ఉండాలి, ఇది గేమ్ ఎమోషనల్ అయ్యేది కాదని చెప్తుంటాను. అది ఎలా అవ్వకుండా ఉంటావు అని. మరి అప్పుడు సీత కూడా తన సిచ్యువేషన్ ప్రకారం యాక్చువల్లీ ముందేంటి వర్క్ని అందరూ డివైడ్ చేసుకుని ఒక్కొక్కరి పని ఒక్కొక్కరు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు యష్మి టీం గెలిచిన తర్వాత పూర్తి పనులని నైనికా టీంకి చెప్పేసింది. ఒక్కసారి అంత బర్డెన్ పడేసరికి కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయింది. ప్రతి వాళ్ళు వచ్చి ఈ పని చేయి అని అంటే, మరి ఆ సిచ్యువేషన్లో తను ఎమోషనల్ అవ్వడంలో తప్పు కాదు కదా, మరి ఇప్పుడు నువ్వు అయ్యావు ఎమోషనల్ అందుకే అని అందరూ సర్ది చెప్తూ ఉంటారన్నమాట. అయిపోతుంది. నెక్స్ట్ కొంచెం సేపు తర్వాత సెకండ్ టాస్క్ అనేది మొదలవుతుంది అన్నమాట. సెకండ్ టాస్క్లో ఏంటంటే యాక్షన్ రూమ్లో కొన్ని సామాన్లు అది పెట్టడం జరుగుతుంది. బిగ్ బాస్ ఏ సామాన్ అయితే అనౌన్స్ చేస్తాడో వెళ్ళి ఆ సామాన్ పరిగెట్టుకుని తీసుకురావాలి. ఎవరైతే ముందు తీసుకుని వస్తారో అది కూడా కరెక్ట్ ఐటమ్ వాళ్ళు ఒక్కొక్క పాయింట్ గెలుచుకుంటున్నట్టు అన్నమాట. ఎక్కువ పాయింట్స్ ఎవరికి వస్తాయో వాళ్ళు ఆ టాస్క్ గెలిచినట్టు. ఇప్పుడు యష్మి టీం అయిపోయింది. మిగిలిన వాళ్ళు ఎవరు? నైనికా టీం, నెక్స్ట్ నిఖిల్ టీము. ఇప్పుడు నిఖిల్ టీంలో ఎవరెవరు వస్తారో చెప్పండి అంటే, నైనికా టీంలో వాళ్ళు అంటారు, నైనికా అంటుంది సీత వస్తుందని. ఆ టీం వాళ్ళని ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ దాంట్లోనే సీత వచ్చింది, ఫస్ట్ టాస్క్లో. సెకండ్ టాస్క్లో కూడా సీత వచ్చింది, కానీ ఎవరు ఎగ్నెస్ట్ వెళ్ళలేదు, తనే ఆడుతుంది మేము ఆడాలని చెప్పేసి మాత్రం అనలేదు. సీత వస్తుంది. నెక్స్ట్ ఈ టీంలో ఎవరంటే నిఖిల్ అంటే నేను వస్తున్నాను అంటాడు, కానీ దానికి నాగమణి ఒప్పుకోడు. లేదు నేను వెళ్తాను, నాకు ఎవరి మీద నమ్మకం లేదు, నేను నా అంతటి నేను ట్రస్ట్ చేసుకుంటాను అది ఇది అని అంటాడు. నేను అందులో నామినేషన్లో ఉన్నానంటే నిఖిల్ కూడా అంటాను నేను కూడా నామినేషన్లో ఉన్నాను కదా అని చెప్పేసి. అయినా నాగమణి ఎలాగోకలా నిఖిల్ని కన్విన్స్ చేసి తను వస్తాడు. అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే, దానికి సంచాలకు ఎవరిని పెడతారంటే యష్మిని పెడతారు. అప్పుడు యష్మికి చెప్తాడు నేను రావటం లేదు నాగమణి వస్తున్నాడు అని చెప్పి. అప్పుడు యష్మి అనేది అనౌన్స్ చేస్తుంది ఏంటంటే, నైనికా టీం నుంచి సీత, నిఖిల్ టీంలో నుంచి నాగమణి వస్తున్నారు అని చెప్పేసి. సబ్స్క్రైబ్ చేశారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట, కొత్త కొత్త పాయింట్లతోని. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసేసి వీడియో మొత్తం చూడండి, చాలా ఎంజాయ్ చేయండి. ఓకేనా? బాయ్. నచ్చింది కదా? సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు టాస్క్ అనేది మొదలవుతుంది. ఈ టాస్క్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఫస్ట్ బిగ్ బాస్ ఏం చెప్తారంటే, యాక్షన్ రూమ్లో నుంచి యాక్షన్ రూమ్లో ఏంటంటే వివిధ రకాల పదార్థాలు అన్నీ ఉంటాయి. తర్వాత వెయిట్ చేసే మెషిన్ కూడా ఉంటుంది, అందుకని వెయిట్ చేసే మెషిన్ దగ్గరగా పెట్టుకోండి అని అంటారు అన్నమాట. అప్పుడు వీళ్ళకి ఐడియా వస్తుంది, వెయిటింగ్ కూడా ఉంటుందేమో అని చెప్పి. అప్పుడు సీత ఏమంటుందంటే, వెయిట్ ఏదైనా చెప్పారనుకో అది కరెక్ట్గా, ఇది లైవ్లో అయిందనుకోండి, ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థం కాదు, అక్కడ చూపించలేదు అనమాట. సీత ఏమంటుందంటే, మరి కరెక్ట్గా ఎగ్జాక్ట్ అనేది ఎవరు తీసుకురావాలి కదా, కొంచెం ఇంచుమించు అలా వస్తే ఏం చేస్తావు కన్సిడర్ అంటే, అప్పుడు యష్మి అంటుందా కన్సిడర్ చేస్తాము అని చెప్పేసి అంటుంది. అయితే పక్కన ఉన్న నాగమణి కూడా వింటూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తుంటాడు కదా నాగమణి ఎక్కువగా. అయిపోతుంది. అప్పుడు బిగ్ బాస్ ఫస్ట్ ఏం చెప్తారంటే, యాక్షన్ రూమ్లోకి వెళ్ళి మైదా పిండి ఏదో తెలుసుకుని అది తీసుకొని రండి అని అంటాడు. అప్పుడు ఇద్దరు పరిగెడతారు. పరిగెట్టిన తర్వాత చూస్తూ ఉండంటే మైదా నాగమణి పట్టుకొని వచ్చేస్తాడు బయటకి. అప్పుడు చెక్ చేస్తారు. అప్పుడు నైనికా కూడా యష్మి కూడా తెలియదు, నాకే తెలియదు మైదా పిండి ఏదో ఏం చేయాలంటే, అప్పుడు సోనియాని పిలుస్తాను, చూడు దీంట్లో మైదా పిండి ఏంటంటే అప్పుడు చూసి చెప్తుంది అనమాట ఇది అని చెప్పి. అప్పుడు నాగమణి తెచ్చిందే మైదా పిండి అవుతుంది. అందుకనే ఫస్ట్ పాయింట్ అనేది నాగమణికి వెళ్ళిపోతుంది. సెకండ్ ఏంటంటే శనగపప్పు తీసుకురండి అంటారు. మళ్ళీ ఇద్దరు అప్పుడు ఏం చేస్తారంటే బిగ్ బాస్ లాక్ చేస్తారనమాట డోర్ని.
లోపలికి వెళ్ళడానికి ఇద్దరు తన్నుకుంటూ ఉంటారు, తలుపు తీస్తే ఎవరు ముందుకు వెళ్ళిపోవాలని. ఆ టైంలో ఇద్దరికి కొంచెం దెబ్బలు కూడా చిన్న చిన్న దెబ్బలు అయితే దొరుకుతాయి. సీత అంటుంది, ఓ నా చేయి నలిగిపోతున్నది అయితే అంటే నాగమణి కొంచెం పక్కకు వచ్చేస్తాడు. ఫట్న సీత లోపల వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి శనగపప్పును పట్టుకొని వచ్చేస్తుంది. అప్పుడు నాగమణి అంటాడు, చూడు నువ్వు తగిలింది చెయ్యి అయిపోయింది అనేసరికి నేను వదిలేస్తాను, ఇప్పుడు చూడు నేను అంటే పర్వాలేదు రా అని చెప్పి అని అంటుంది. అప్పుడు సెకండ్ దాంట్లో ఎవరు గెలుస్తారు? సీత మాట. నెక్స్ట్ థర్డ్ ఏమని అంటారంటే బురుగులు వెళ్ళి 250 grams తీసుకురావాలి అంటారు. మళ్ళీ ఇద్దరు తన్నుకొని లోపలికి వెళ్తారు. బురుగులు ప్యాకెట్ అటు ఇటు తీసుకొని కింద పోసేసుకొని తర్వాత సంచిలో పోసుకొని నాగమణి ఫస్ట్ వస్తాడనమాట. అది వెయిట్ చేస్తే ఉంటుందంటే 290 సంథింగ్ అలా ఉంటుందన్నమాట. అవుతే 250 లేదు కదా, 290 ఉంటుంది. తర్వాత నైనిక టీంలో నుంచి సీత తెస్తుంది కదా, సీత తెచ్చింది ఏంటంటే 300 అంటే దగ్గర 400 దాకా ఉంటుందన్నమాట తను తెచ్చింది. ఇప్పుడు నీరే కూడా ఎవరు ఉంది? 250 అంటే 290 కదా తెచ్చింది నాగమణి అనేది. నాగమణి అనేది కన్సిడర్ చేయాలి. కానీ ఏం చేస్తుందంటే యష్మి ఏం చెప్తుందంటే, నేను సీతని నాగమణిని ఎందుకు నేను కన్సిడర్ చేయను, 250 ఎవరో తీసుకురాలేదు అంటుంది. అప్పుడు నాగమణికి చాలా కోపం వస్తుంది. నువ్వే ముందు అక్కడ డోర్ దగ్గర అన్నావు కదా, నువ్వు ఇలాగా నేర్ అబౌట్ వస్తే నువ్వు కన్సిడర్ చేస్తానని ఇప్పుడు ఎందుకు కన్సిడర్ చేయటం లేదు అని చెప్పేసి. నేను అనలేదు, అయినా నా ఇష్టం సంచాలంగా నేనేం చెప్తే అదే అని చెప్పి అంటుంది. తను మాట్లాడితే కొంచెం రూడ్గా మాట్లాడుతుంది చాలా అని, అందుకని నేను కన్సిడర్ చేయను అది ఇదని చెప్పి ఉంటుంది. అప్పుడు నాగమణి చాలా ఫెయిర్ అవుతాడు. బిగ్ బాస్ నేను ఒప్పుకోను, ఎలాగైనా సరే సాటర్డే ఎలాగైనా నీ పాయింట్ తెప్పిస్తాను, నాకు సార్ దగ్గర కూడా నేను మాట్లాడతాను అయినా సరే కూడా యష్మి అస్సలు ఒప్పుకోకుండా లేదు నేను ఇది క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పి మాత్రం తర్వాత చూద్దామే వెళ్ళండి ముందని చెప్పి అంటుంది. నెక్స్ట్ వెళ్ళడానికి నెక్స్ట్ ఏంటంటే నెయ్యి కోసం ఇద్దరు పరిగెట్టిందని సీత తెస్తుంది కరెక్ట్గా నెయ్యి అనేది. దాంట్లో నాగమణి ఓడిపోతాడు, సీత అయితే గెలిచిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక టమాటా బాస్కెట్ ఉంటుంది, బాస్కెట్లో ఒక యాపిల్ ఉంటుంది, ఆ యాపిల్ని తీసుకురావాలి అని అంటారు. ఇద్దరు పరిగెడతాడు, సీత ఏమో తన ఒళ్ళోనే పెట్టేసుకుంటుంది టమాటాలు బొట్టని ఇలా ఎదుగుతారు. కానీ నాగమణి ఎలా ఒకలా ఎత్తుకేసుకొని యాపిల్ని పట్టుకొని వచ్చేస్తాడు అనమాట. ఈ రౌండ్లో నాగమణి గెలిచిపోతాడు. నెక్స్ట్ ఏంటంటే మిర్చి బజ్జీ చేయడానికి కావాల్సిన పదార్థాలు తీసుకురావాలి అంటారు. నాగమణి కంట తీసుకొస్తాడు, తర్వాత సీత కూడా తీసుకొస్తుంది. కానీ నాగమణి కంట తెచ్చిన పిండి కన్సిడర్ చేయదు అనమాట, అది బజ్జీల్లోకి వాడాలని చెప్పేసి సీత అయితే కరెక్ట్గా శనగపిండి తెస్తుంది అనమాట. అందుకని లాస్ట్ దాంట్లో ఎవరు గెలుస్తారో సీత గెలుస్తుంది. ఇప్పుడు టోటల్గా ఇన్ని ఆ ఒక పాయింట్ అనేది కన్సిడర్ చేయను కదా, ఆ బురుగులు 250, అందుకని నాగమణికి 2 points ఇస్తుంది, సీతకు 3 points ఇస్తుంది. అక్కడ కూడా నాగమణి చాలా ఫైర్ అవ్వడం అది ఇది అవుతుంది. తర్వాత అనౌన్స్మెంట్లో సీత టీంనే గెలిచిందని అంటారు అనమాట. ఇప్పుడు నిఖిల్ టీంకి ఫుడ్ అనేది ఉండదు. అప్పుడు చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఏమంటాడంటే లోపలికి వెళ్ళి మీ బాస్కెట్ని లోపల పెట్టేసి మీకు అక్కడ పెట్టిన వస్తువుని తీసుకురండి అంటే అందరూ అనుకుంటారు, ఇతని వేళ కూడా ఇచ్చాడే తిందని చెప్పి అనుకుంటాడు. కానీ అక్కడ పెట్టింది ఏంటంటే రాగి పిండి మాత్రం ఇస్తారు. పట్టుకొని వస్తాడు. అప్పుడు బిగ్ బాస్ అంటాడు, ఈ రాగి పిండితోనే మీరు వారం రోజున గడపాలి అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. అప్పుడు చాలామందికి చాలా బాగా అనిపిస్తుంది, ఒక్కొక్కళ్ళు హగ్ చేసుకోవడాలు ఏడవడాలు ఇవే అయిపోతుంది అన్నమాట పూర్తిగా. తర్వాత ఏంటంటే సోనియా ప్లస్ అబ్బాయి వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే, ఓకే మనం వాడికి డైరెక్ట్గా ఇవ్వక్కర్లేదు, వాళ్ళ టీంకి మనం వండిసి అక్కడ పెట్టేద్దాం, వాళ్ళే కావాల్సి తీసుకుంటారు, ఇప్పుడు మనం ఇచ్చినట్టు అవ్వదు కదా, వాళ్ళందరూ వాళ్ళు తీసుకున్నట్టు అవుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. తర్వాత యష్మి ఏమంటుందంటే, పడుకోవడానికి అందరూ ఈ రూమ్లోనే ఉండండి, బయటకు వెళ్ళి వాళ్ళతో ఎమోషనల్ అటాచ్ అయిపోతారు. మళ్ళీ అంతే కదా, ఎవరైనా తను కొంచెం ఎక్కువగా మాట్లాడడం అది ఏంటంటే ఎమోషనల్లీ అటాచ్ అయిపోతారు. వాళ్ళకి ఫుడ్ లేదు అది ఇది మనకి ఇచ్చేయాలని చెప్పేసి అప్పుడు తన ప్లాన్లో తప్పులయ్యే అవకాశం ఉంటుందని చెప్పే ఉద్దేశంతో యష్మి అంటుంది. పైకి సోనియా వచ్చి ఎమోషనల్ అవ్వడం కూడా ఈవిడ అంతే అని చెప్పేసి తను కొంచెం విధంగా అప్పుడు నిఖిల్ అడుగుతాడు, ఏమిటంటే ఎమోషన్ అంటే ఏంటి నాతో అంటే అని చెప్పేసి సోనియా ఉంటుంది అనమాట. అది అసలు యష్మిక చెప్పడం ఉంటే బాగుండేది, ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా వీళ్ళు యష్మి టీం వాళ్ళు ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఎవరంటే ఇప్పుడు మన దగ్గర వస్తువులను కొంచెం ఫన్ క్రియేట్ చేయడానికి, వస్తువులున్న పక్క టీంలో ఒక వాళ్ళకి వెళ్ళి కొన్ని సామాన్లు మనం తెచ్చేద్దాం అది ఇది అని చెప్పేసి. తర్వాత వాళ్ళ దాంట్లో చికెన్ అంటే చాలామందికి ఇష్టం కదా, చికెన్ అది వెళ్దాం అంతా తెచ్చేయద్దు, దాంట్లో 5 pieces పెట్టి మిగతా వాళ్ళు తీసుకొచ్చేద్దామని చెప్పేసి వెళ్ళి చికెన్ అది కొన్ని తీసుకొచ్చేస్తారనమాట. కొన్ని వస్తువులు కూడా తీసుకొచ్చి వీళ్ళు పెట్టేసుకుని వీళ్ళ దగ్గర ఉన్న ఎక్సెస్ ఉంది రేషన్ అయినా సరేనా సామాన్లన్నీ కొంచెం తీసుకుని వచ్చేస్తారు. తర్వాత ఏమవుతుందంటే దీంట్లోనే నబీల్ తెలుసుకుంటాడు, ఏంటి కేజీ చికెన్కి 5 ముక్కలు వస్తాయా లేదు వాళ్ళు తీసేస్తారు, ఇప్పుడు వాళ్ళ కూడా నేను తీస్తానని చెప్పేసి వాళ్ళ కూడా అట్ల పిండి అవి ఉంటే కొన్ని సామాన్లు తీసుకెళ్ళి బాత్రూమ్ మీద పెట్టేస్తాడు. అది అటు పక్కన నాగమణి కూర్చోవాలి, నా సామాన్లు తీసాను నిఖిల్ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు.
అప్పుడు నాగమణి అంటాడు, తీసేయండి మీరు కూడా లేపేయండి వస్తువులని వాళ్ళ దగ్గర నుంచి అడిగాని అంటూ ఉంటాడు. తర్వాత నిఖిల్ ఏమంటాడంటే వాళ్ళు చేసుకున్న వంటలా వంటాక దాంట్లో కొంచెం కారం ఉప్పు ఎక్కువ వేసేయండి అది ఇది అని చెప్పి, లేదు కారం ఉప్పు వేస్తే వాళ్ళు తెలిసిపోద్ది మనం వేసామని చెప్పి, ఆల్రెడీ వాడు వంట అయిపోయింది కదా అని చెప్పి. తర్వాత ఎవరు నైనికా టీం వాళ్ళు టిఫిన్ చేసుకుని పెట్టుకున్న దాంట్లో కూడా కొంచెం బౌల్లో వేసుకుని అందరు తినడం, అంటే వండుకున్నది కూడా కొంచెం దగ్గర నుంచి తినడం అవన్నీ చేస్తూ ఉంటారు. నాగమణి అంటే నీకు నేను దొంగతనం చేస్తాను అది నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయాలంటే నిఖిల్ అంటాడు, నువ్వు చేస్తే చేయి నేను చేయను అంటాడు. నిఖిల్ ఏమిటో అసలు అర్థమే కావట్లేదు, అసలు ఆట ఆడుతున్నాడో ఏదో బాబా అలా కూర్చొని ఉపదేశాలు ఇస్తున్నాడు అస్సలు అర్థం కావట్లేదు. ఎవరికి ప్రతి వాళ్ళు వచ్చి అంటూనే ఉన్నారు. తర్వాత నేను చేయను కావాలంటే నువ్వు ఈరోజు నువ్వు చేయి మరుసటి రోజు నేను చేస్తానంటే నాగమణి కొంచెం కోపం వస్తుంది. నేను చేయడం ఏమిటి, ఇద్దరం కలిసి చేస్తేనే కదా అవుతుంది, ఒక్కరు నేను ఎక్కడో ఏం చేస్తాను. నాగమణి కంటే కొంచెం తను కూడా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు, తనంతా చాలా బాగానే చేశాడు. ఆడడము బాగా ఆడాడు, తర్వాత మాట్లాడడం కూడా బాగానే మాట్లాడాడు. ఫస్ట్ వీక్ అయితే కొంచెం ఎమోషనల్ అయిపోయి సింపతి వాళ్ళు చేశాడేమో కానీ, బట్ ఇప్పుడు అసలు సింపతి అసలు ఏం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. ఆట ఆడాలని లోపల నుంచి ఇష్టమైన తన్నుకు వచ్చేస్తుంది నాగమణికి మాత్రం. ఆ విధంగా ఉంది. నెక్స్ట్ సోనియా నిఖిల్ దగ్గరికి వచ్చి అంటుంది, ఏంటి నువ్వు ఇలాగ ఉన్నావు అని చెప్పేసి తను అంటూ ఉంటుంది. లైవ్లో ఏంటో చాలా వరకు మాట్లాడితే ఎపిసోడ్లో అయితే కట్ చేశాను అయింది. లైవ్లో ఏంటంటే సోనియా అంటుంది, నువ్వు స్ట్రాంగ్ అని చెప్పేసి నేను నీతో ఫ్రెండ్షిప్ చేయడం అది మొదలుపెట్టాను, నువ్వేంటి చాలా లోజర్ లాగా బిహేవ్ చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి ఉంటుంది. స్ట్రాంగ్ అనమాట కరెక్ట్గా, అంటే స్ట్రాంగ్ ఎవరు ఉంటారో వాళ్ళతోనే సోనియా అనేది ఫ్రెండ్షిప్ చేస్తుందని చెప్పి దీని మాటల వల్ల అర్థమైంది. ఆ మాట సోనియా మాట్లాడిన మాటలు కొంచెం ఇదైపోతాడు తను, అంటే నేను లోజ్ అన్నా అది అని చెప్పి వెంట లైవ్లో చూపించాడు. వెంటనే నేను అంటే గేమ్ వదిలేస్తాను అన్నట్టు గివప్ ఇచ్చేస్తానని చెప్తాను. అంటే నిఖిల్కి సోనియా మాట ఎంత ప్రభావం చూపిస్తున్నాయో అర్థమవుతుంది. సోనియా అనేది నిఖిల్ అనే సోనియా దగ్గరికి రానివ్వకపోతే నిఖిల్ చాలా బాగా ఆడతాడు. ఆ మాట అన్న వెంటనే తను ఇదైపోయాడు, వెంటనే నేను గివప్ ఇచ్చేస్తానని మాత్రం నిఖిల్ అనేస్తారు. చూడండి ఎంతగా ఇచ్చేస్తుందో సోనియా నిఖిల్ని. సోనియా కదా నిఖిల్ని అనాలి, ఎందుకు అంతలా కావడం అని చెప్పి ఆట ఆడడానికి వచ్చాడు, ఆట ఆడాలి అంతేగాని యాక్చువల్లీ వీళ్ళిద్దరూ ఆపోజిట్ టీంలో ఉండుంటేనే బాగుండేది, కొంచెం కరెక్ట్గా ఉండేది. ఇద్దరి మధ్య గొడవలు అవి అవుతున్నాయి, ఇది అవుతుంది. తర్వాత మళ్ళీ విష్ణుప్రియ కూడా ఏమంటుందంటే నిఖిల్ అసలు యాక్చువల్లీ స్టార్మాలో వచ్చింది కదా ఇటు కిలాడి బాయ్స్ అండ్ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్, దాంట్లో నిఖిల్ చాలా బాగా ఆడాడు. నేను కూడా ఆ షో అది చూస్తాను, చాలా స్పోర్టివ్గా ఆడేవాడు, ప్రతి దానికి మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అది అయ్యేది. దాంట్లో ఏంటంటే 5000 లెవెల్ 10,000 లెవెల్ 15,000 అలా లెవెల్స్ ఉండేది. 5000 లెవెల్ కూడానే తను చాలా బాగా పెట్టి ఆడేవాడు. ఆ ఉద్దేశంతో ఉంటుందన్నమాట, 5,000 గేమ్ అయినా సరే చాలా ఆడేవాడు. ఆ 20 లక్షల దానికే చాలా పోటీ పడి అంతలా ఆడినవాడు. ఇప్పుడు ఇంత డబ్బులు వస్తున్నాయండి ఈ గేమ్కి, ఎందుకు తను సీరియస్గా తీసుకోవటం లేదని చెప్పి విష్ణుప్రియ కూడా చాలా బాధపడుతుంది. తర్వాత ప్రేరణ కూడా ఉంటుంది, ఎంత మంచి ఫ్రెండ్ అసలు నిఖిల్ వాడు. యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో 4 మాటలు కూడా కరెక్ట్గా మాట్లాడి ఫస్ట్ డే మాట్లాడిన తర్వాత నుంచి అసలు మాట్లాడటం అసలు నిఖిల్ నేను ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదని ప్రేరణ కూడా ఉంటుంది. తర్వాత అభయ్ కూడా వచ్చి నిఖిల్కి చెప్తూ ఉంటాడు, అరే బాగా ఆడరా అది ఇది అని చెప్పేసి అందరూ ప్రతి వాళ్ళు వచ్చి వాడికి సలహా ఇచ్చేవాళ్ళు నిఖిల్కి. అలా దిగజారిపోయాడు నిజంగానే. ఫస్ట్ స్టార్టింగ్ 2 days చూస్తే ప్రతి వాళ్ళకి నిఖిల్ వెళ్ళి సలహాలు ఇవ్వడము, అందరినీ మేనేజ్ చేయడము అలా చేసేవాడు. ఇప్పుడు ఆ స్టేజ్ నుండి ఈ స్టేజ్కి వచ్చేస్తాడు. అసలు నిఖిల్ ఏం ఆడుతున్నాడో ఏం చేస్తున్నాడో అసలు ఎక్కడ ఉన్నాడో కూడా అర్థం కావట్లేదు. ఒక మూల కూర్చుంటాడు, ప్రతి వాళ్ళకి వెళ్ళి హగ్గులు ఇచ్చుకుని వాళ్ళకందరికీ ఉపదేశాలు ఇస్తూ ఉంటాడు, ఇలా కాదు అందరినీ వాదార్చడంతోనే సరిపోతుంది నిఖిల్ పని అంటారు. ఇది మాట అయింది. తర్వాత ఏమవుతుందంటే ఇలాగ దొంగతనాలు ఒకరొకరు చేయడం అదిని. తర్వాత ఈ ఎవరు నాగమణి కంటే కూడా కొంచెం ఇదిగా ఉంటాడు, కింద ఎవరు నైనికాది కూర్చొని మాట్లాడడం. ఆ తర్వాత అంత 250 grams కోసం అంత గొడవ వేసుకున్నాడు. తర్వాత 2 నిమిషాల దగ్గరికి వచ్చారు. యష్మి అంటుంది, అరే నాకు అలా చేయాలని లేదు, ఆ టీంలోనేమో 5 members ఉన్నారు, ఇక్కడ 2 టీంలు ఇద్దరే కదా ఉన్నారు, అందుకే నేను ఆ విధంగా చేసి ఆ టీంకే ఫుడ్ ఇచ్చాను, ఎందుకంటే ఆ ఫుడ్లో 5 తింటారు, ఇక్కడైతే ఇద్దరే కదా అని చెప్పి ఉంటుంది. అది కూడా యష్మి అయితే తప్పే, ఎందుకంటే తన గేమ్ గెలుచుకొని తను ఆ విధంగా చేసుకొని తనది వాళ్ళకి ఇస్తే అది వేరే సంగతి. ఎవరో గెలుచుకున్నది ఇంకొకళ్ళకి ఇవ్వడం ఏంటి, అంతే కదా. గెలుచుకున్నది నిఖిల్ వాళ్ళు అనుకో, వాళ్ళకి తీసుకెళ్ళి యష్మి టీం వాళ్ళకి ఉంచడం ఏంటి, అక్కడ ఈవిడికి అధికారం లేదు కదా. ఆవిడ గెలుచుకుంది, ఆవిడ సాక్రిఫైస్ చేసి ఇంకొకరికి ఇస్తే అది అనుకోవచ్చు. తిను ఆట ఆడాడు, 250 grams కన్సిడర్ చేస్తే వీళ్ళు గెలిచేవాళ్ళు కదా. వీళ్ళ గెలిచింది వీళ్ళకి గెలవలేదని చెప్పి వీళ్ళది వాళ్ళకి ఇవ్వడం ఏంటి, ఇది మాత్రం చాలా రాంగ్గానే నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. చేస్తారు కదా కామెంట్ చేయండి తప్పకుండా.
ఇది అవుతుందన్నమాట. తర్వాత నాగమణి కంటే కూడా ఆకలేస్తుంది బాబోయ్, నేను 2 రోజుల నుంచి ఏమీ తినలేదని కింద పడుకుంటూ పోతున్నాడు. ఏదో జాగ్రత్త కొంచెం జోక్గా ఫన్నీగా మాత్రం చేయడం అయితే జరిగిందన్నమాట. ఇది మొత్తానికి జరిగింది. ఇంకా మంచి మంచి అప్డేట్స్తో మీ ముందుకి ఇప్పుడు వస్తున్న లైవ్ ప్లస్ ప్రోమో కూడా ఇప్పుడు రిలీజ్ అయిపోయింది. దాన్ని కూడా చూసి దాన్ని కూడా నేను వేస్తాను. ప్లీజ్ ఒకవేళ ఈ వీడియో మొత్తం నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.